అమ్మ అయితే వివాహ సందర్భంలో అంటే ఒక్క నక్షత్రాలకి ఇన్ని పాయింట్స్ తీసుకోవాలని చెప్పేసి అనుకోవడానికి లేదంటారా? నక్షత్రాలకి పాయింట్స్ అనేటువంటిది 36 గుణాలు 36 ఉంటాయి. హ్మ్. ఆ 36 కలిసిన వాళ్ళు కూడా 6 రోజుల్లో విడిపోయే జంటలు చాలా మంది కనపడుతున్నారు నేటి రోజుల్లో. అన్నీ కలిసినా కూడా. అన్నీ కలిసినా కూడా. అంటే చంద్రుడు ఈవిడ నక్షత్రాన్ని, అతని నక్షత్రాన్ని, అంటే ఈవిడ చంద్రుడు ఉన్నటువంటి స్థానాన్ని, అతని చంద్రుడు ఉన్నటువంటి నక్షత్రాన్ని తీసుకుని వీళ్ళకి గ్రహమైత్రి ఉందా లేదా, రాక్షస గణమా, ఇలా మనకి అష్టకూటాలు ఉంటాయి. అష్టకూటాలు, దశకూటాలు కూడా కొంతమంది చూస్తారు. హ్మ్. చూసి సరిపోయిందా లేదా అనేటువంటి నిర్ణయాలు చేస్తూ ఉంటారు. కానీ కేవలం నక్షత్రాలకి పొంతన చూస్తే మాత్రమే సరిపోదు. హ్మ్. అందులో చూడవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఏమిటంటే, ఇద్దరికీ కూడా విడిపోయే యోగాలు ఉన్నాయా? ఇద్దరికీ విడిపోయే యోగాలు ఉన్నాయనుకోండి, ఇద్దరూ పరిహారాలు చేసుకున్నారా? లేదా ఒకళ్ళకుండి ఒకళ్ళకి లేకుండా ఉన్నాయా? లేదా వివాహేతర సంబంధాలు ఆ ఇద్దరిలో ఎవరికైనా ఉన్నాయా? లేదా ప్రమాదాలు ఏమైనా పొంచి ఉన్నాయా? యాక్సిడెంట్స్ కానీ, అపమృత్యు దోషాలు కానీ ఉన్నాయా? ఆ తర్వాత అదే కాకుండా ఈ ఇద్దరికి ఏదైనా విషపూరితమైనటువంటి ప్రమాదకరమైనటువంటి జబ్బులు తొందరలో రాబోతున్నాయా? హ్మ్. ఇలాంటివన్నీ కూడా చూడాలి. పూర్వకాలం పొంతనలు చూసేవాళ్ళు సంతాన స్థానం బాగుందా లేదా చూసేవాళ్ళు. ఎందుకు అంటే పితృ రుణం తీర్చుకోవడానికి సత్సంతానం కలిగి ఉండాలి, వంశాభివృద్ధి జరగాలి అనేటువంటిది. అది కూడా చూడవలసిందే. కానీ ఈ రోజుల్లో ఉండేటువంటి ఈగోల్ని అనుసరించి, విడిపోయే యోగాల్ని అనుసరించి చూస్తే అక్కడ ఏం జరుగుతోంది? వీటన్నిటికంటే కూడా సంతానానికి ఎంత ముఖ్యం కాదేమో. ఈ రోజుల్లో అనేక రకాలుగా కూడా సంతానాన్ని పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి పరిహారాలు చేసుకోవచ్చు. సంతానం కంటే కూడా ఇలాంటివన్నీ కూడా ముఖ్యంగా చూడాలి అని చెప్పేసి ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో అనిపిస్తుంది. హుహు. అలాగే కూటాల గురించి మాట్లాడారు కదమ్మా! అంటే ఇప్పుడు యోని కూటం తీసుకోండి, గ్రహ కూటం తీసుకోండి, లేదా ఘన కూటం ఇలాంటివన్నీ కూడా వర్గాలని అనుసరించి చూడాలంటారా? ఇక్కడ దీనిలో కూడా ఒక అపవాదు ఉంది. కొంతమంది ఏం చేస్తుంటారంటే, ఈ వర్గం వాళ్ళకి యోనికూటం చూడాలి, ఆ వర్గం వాళ్ళకి గణకూటం చూడాలి అని మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆ వర్గాల వాళ్ళకి ప్రత్యేకంగా అది కూడా చూడాలని, కేవలం ఒక కూటాన్ని చూసి మాత్రమే వివాహం చేయాలని చెప్పేసి మనకి ముహూర్త భాగంలో ఎక్కడా కనిపించదు. విని అపవాదులు అనేటువంటి విషయాన్ని అందరూ గమనించాలి. అలాగే ఏకనాడి ఉన్న వారికి వివాహం చేయకూడదంటారా? అసలు మనం పొంతనలు, నక్షత్రాలకి పొంతనలు చూడడంలో ప్రాథమికంగా చూసేటువంటిది నాడి. హ్మ్. ఏకనాడి కాకూడదు అని చెప్తారు. ఆదినాడి, మధ్యనాడి, అంచెనాడి అని 3 నాడులు ఉంటాయి. ఇది ఇద్దరిది ఏకనాడి కాకూడదు, అంటే ఇద్దరిది అంచెనాడి కానీ, ఇద్దరిది ఆదినాడి కానీ, ఇద్దరిది మధ్యనాడి కానీ కాకూడదు అనేటువంటి విషయాన్ని చెప్తారు. హ్మ్. అది స్త్రీకి మంగళసూత్రం లాంటిదని సైంటిఫిక్ రీజన్స్ కూడా దీనిలో చాలా ఉన్నాయి. హుహు. అందుకని చెప్పేసి ఎవరు కూడా ఏకనాడికి చేయకూడదు అంటారు. ప్రాథమికంగా ఏమిటంటే, దీనికి ఇప్పుడు మనం 36 గణాలని చెప్పుకుంటున్నాం కదా, అది 8 గణాలు ఒక్క నాడీ కూటానికే ఉంటాయి. దీనికి ఎక్కువ మార్కులు. ఓకే. మార్కులు ఎక్కువ ఉంటాయి. హుహు. చంద్ర శుక్రుడు కలిసి ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయంటారు? చంద్రుడు మనకి కారకుడు. శుక్రుడికి కవి అనే పేరు. అదేవిధంగా కొంచెం ఆడంబరంగా ఉండడానికి ఇష్టపడుతుంటారు. చంద్రశుక్రులు కలిసి ఉన్నటువంటి వాళ్ళు అతి శుభ్రంగా ఉండాలి. అంటే అవి ఉన్నటువంటి స్థానాన్ని అనుసరించి కూడా కొంత ఉంటుంది. కాకపోతే జనరల్గా స్థూలంగా చెప్పుకోవాల్సింది ఏమిటి అంటే, కొంచెం ఆడంబరంగా ఉండాలని, హైఫైగా ఉండాలని, అంతా బాగా చూపించాలని, పరిశుభ్రంగా ఉండాలని, ఇలాంటివి చాలా ఉంటూ ఉంటాయి. హుహు. ఒకవేళ వాక్ స్థానంలో వీళ్ళిద్దరూ ఉన్నారనుకోండి, మంచి పాటలు పాడేవాళ్ళు, కవిత్వం చెప్పేవాళ్ళు లాగా అయ్యే అవకాశం. పంచమ స్థానంలో ఉంటే మంచి నైపుణ్యాలు కలిగి ఉండేటువంటి అవకాశం. సప్తమ స్థానంలో ఉంటే ప్రేమ వివాహాలు చేసుకునేటువంటి అవకాశం. హుహు. ఇలా స్థానాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అంటే మనిషి చేసే దాన్ని బట్టి కూడా ఆ మనిషికి ఏమేమి కలిసి ఉన్నాయని కూడా మనం చెప్పొచ్చు అంటారా? అంటే ఏ గ్రహాలతో కలిసి ఉన్నాయి అని చెప్పేసి. మనిషిని చూసి అంటే కొంత శుక్రుడు బాగానే ఉన్నట్టున్నాడు హ్మ్. అని చెప్పచ్చు. హుహు. బాగా సోమరిగా ఉంటారు, ఎప్పుడు నిద్రపోతుంటారు, చాలా అగ్లీగా ఉంటారు, స్నానం చేయడానికి ఇష్టపడరు అంటే శని ప్రభావం బాగా ఉంది అని చెప్పుకోవచ్చు. అలాగే చంద్రుడు రాహువు కలిసి ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయంటారమ్మా? చంద్రుడు రాహువు, మీరు పెద్ద ప్రశ్న వేశారు. దీని గురించి అయితే ఒక 100 ఎపిసోడ్లు కూడా చేసుకోవచ్చు. హుహు. అంత ఉంటుంది. అయితే చంద్రుడి బలం ఎంత ఉంది, రాహు చంద్రుడికి ఎంత దూరంలో ఉన్నాడు, ఏ స్థానంలో ఉన్నాడు అనేటువంటివి ముఖ్యమైనటువంటి విషయాలు. హుహు. చంద్రుడేమో మనఃకారకుడు, రాహు ఏమో ఛాయాగ్రహం. ఒకవేళ పాపగ్రహాలతో కలిసి ఉన్నాడు అనుకోండి, చాలా భయం. నేను చాలా చూశాను, పంచమ స్థానంలో ఉండి రాహుచంద్రుడు కలిసి ఉండి కుజుడు శని లాంటి వాళ్ళ సంబంధం ఉందనుకోండి, ఇలాంటి గ్రహాల సంబంధం ఉన్నట్టు భయపడుతుంటారు. మగవాళ్ళైనా సరే, వయసులో ఉన్నవాళ్ళైనా సరే,
అర్ధరాత్రి బయటికి వెళ్ళాలంటే వణికిపోతూ ఉంటారు. ఉమ్, దయ్యాలు వస్తున్నాయనో, భూతాలు వస్తున్నాయనో, తమకు ఎవరో ఏదో చేశారనో ఇలాంటి భయాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అన్నిటికీ కూడా ఒక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. ఏదో జరగకూడదు జరుగుతోందని ఎక్కడో అనుమానం, ఏదో ఫోబియాలు ఇలాంటివన్నీ చాలా ఉంటూ ఉంటాయి. ఉమ్, అంటే ముఖ్యంగా పాపగ్రహాలతో కలిసినటువంటి చంద్రరాహువులు పంచమ స్థాన సంబంధం కలిగి ఉన్నప్పుడు ఇవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఉమ్, అదే చంద్రుడు రాహు ద్వితీయ స్థానంలో ఉండి అది ఏమైనా మనకి జలరాశి అయిందనుకోండి, కర్మస్థానం బాగాలేదనుకోండి, బాగా తాగేస్తూ ఉంటారు. ఉమ్. ఇలా వాళ్ళు ఆ గ్రహాలు ఉండేటువంటి స్థానాన్ని అనుసరించి వాళ్ళ అలవాట్లు మారుతూ ఉంటాయి, వాళ్ళ భయాలు మారుతూ ఉంటాయి. మ్మ్. అంటే ఒక మనిషి ఎప్పుడు ఒకే విధంగా ఉంటాడని చెప్పడానికి అయితే మనకు కుదరదు. లేదు, గ్రహాలు లేదు. కూడా అలానే ప్రభావం చూపిస్తాయండి అందులో. అలా మీరు అనేదానికి ఇక్కడ అర్థం వేరు. ఏమిటి అంటే ప్రతి మనిషి జీవితాంతం ఒకే రకంగా ఉండడు కదా. మీరు అన్నట్టు పుట్టగానే తాగడు కదా, మ్మ్. మధ్యలో తాగుబోతవుతాడు కదా, ప్రేమ వివాహం అనేది ఎప్పుడో అవుతుంది కదా. అవును. కరెక్టే. ఇప్పుడు మనకి ఒక ప్రైమ్ మినిస్టర్, ఒక చీఫ్ మినిస్టర్, ఒక పార్టీ నడుస్తోంది. వాళ్ళు చెప్పిందే వేరంగా నడుస్తుంది కదా మ్మ్. కదా. అవును. మళ్ళీ వాళ్ళ తర్వాత ఇంకొక పార్టీ వచ్చింది అనుకోండి, అప్పుడు వాళ్ళు చెప్పిందే వేదంగా నడుస్తుంది కదా. మ్మ్. అదే విధంగా ప్రతి గ్రహానికి, ప్రతి మనిషికి వాళ్ళు పుట్టినటువంటి నక్షత్రాన్ని అనుసరించి దశలు మారుతూ ఉంటాయి. మ్మ్. ఆ దశలు మారినప్పుడు ఆ దశాధిపతి వాళ్ళ లగ్నానికి ఎన్నింట ఉన్నాడు అనే దాన్ని బట్టి దాని ప్రభావం చాలా ఉంటుంది. మ్మ్. దగ్గరగా ఉంటే ప్రభావం ఎక్కువగా దగ్గర కాదు, ఇక్కడ ద్వితీయ స్థానంలో శుక్రచంద్రులు ఉన్నారు ఇందాక మనం అనుకున్నట్టు, లేదా రాహుచంద్రులు ఉన్నారు, లగ్నానికి ద్వితీయ స్థానంలో ఉన్నారు. ఉన్నప్పుడు ఏమిటిది జలరాశి అయింది, లేదా ఏదో ఇంకో స్థానం అయింది. అయినప్పుడు చంద్ర మహర్దశ కానీ శుక్ర మహర్దశ కానీ వచ్చినప్పుడు వాళ్ళు కవిత్వం చెప్పడం, ఉపన్యాసాలు చెప్పడం, మంచి పాటలు పాడడము, మంచి పేరు ప్రఖ్యాతులు రావడం. ఎందుకంటే శుభగ్రహాలు రెండు వాక్స్థానంలో ఉండటం కాబట్టి. అదే చంద్రరాహులు ఉండి కర్మస్థానం బాగాలేక, లగ్నాధిపతి కూడా బాగాలేకుంటే బాగా తాగుబోతాయి, తిరుగుతూ ఉండడం, మాట్లాడకూడనటువంటి అన్పార్లమెంటరీ మాటలు మాట్లాడుతూ ఉండడం, ఇంకా శనితో కుజుడితో కలిసి ఉన్నప్పుడు మనం వినకూడని కన్నా కఠోరంగా దిగజారిపోయినటువంటి భాషలో మాట్లాడుతూ ఉండడం, తాగడం, మద్యపానం, మాంససేవనం, ఇంకా మాటల్లో కూడా లిమిట్ లేనిటువంటి విషయాలు మనకి కనపడుతూ ఉంటాయి. అదే చంద్రుడు రాహు వేరు, చంద్రుడు శుక్రుడు వేరు. కానీ అది ఎప్పుడు ఫలిస్తోంది? ఆ చంద్ర మహర్దశ కానీ రాహు మహర్దశ కానీ వచ్చినప్పుడు, చంద్రుడిలో రాహు కానీ రాహులో చంద్రుడు కానీ వచ్చినప్పుడు, చంద్రుడిలో శుక్రుడు, శుక్రుడిలో చంద్రుడు కానీ వచ్చినప్పుడు అవి ఇచ్చేటువంటి ఫలితాలను ఇస్తాయి. ఎప్పుడు ఎలా ఇస్తాయి? మరణం ఒకేసారి వస్తుంది, పిల్లలు ఒకేసారి పుడతారు, పెళ్ళి ఒక్కసారి అవుతుంది. అంటే ఆ స్థానాధిపతి దశ అంతర్దశ వచ్చినప్పుడు గోచార రీత్యా కూడా ఆయా గ్రహాల దృష్టి కానీ సంబంధం కానీ ఏర్పడినప్పుడు అవి ఫలిస్తాయి, మంచి కానీ చెడు కానీ. ఓకే అమ్మ, ఇప్పుడైతే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అమ్మ. నమస్తే అండి. దివ్య పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు, ఒకసారి బర్త్ డీటెయిల్స్ అవునండి. కన్ఫర్మ్ చేసుకుందాము. సరే అండి. అక్టోబర్ 8, 1991 అవునండి. ఉదయం 7:30 వరంగల్లో పుట్టారు. అవునండి. మీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వస్తుందా లేదా అని చెప్పేసి అడుగుదాం అనుకుంటున్నారు కదా. అవునండి. ఓకే అండి, మేడంతో మాట్లాడండి డీటెయిల్గా. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మా, చెప్పండి. నాకు గవర్నమెంట్ జాబ్ వస్తుందా రాదా అని నా క్వశ్చన్. గవర్నమెంట్ జాబ్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మీకు జనవరి నుంచి అర్ధాష్టమ శని రాబోతోంది. అందుకని మీరు తీవ్ర ప్రయత్నం చేస్తేనే వచ్చేటువంటి అవకాశం ఉంది. కాకపోతే మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చేటువంటి అవకాశం మాత్రం ఉంది. ఓకే అమ్మ, ఇప్పుడైతే మనకి ఒక ఉత్తరం వచ్చిందమ్మా. ఈ ఉత్తరం మనకి హైదరాబాద్ నుంచి రాస్తున్నారు, కానీ ఆ వ్యక్తి పేరు మాత్రం ఇక్కడ చెప్పలేదు. అమ్మ, నాది జ్యేష్ఠ నక్షత్రం, నా లగ్నం కర్కాటకం, నేను అమావాస్య రోజు పుట్టాను. నాకు వృశ్చికంలో చంద్రుడు, రవి, శని ఉన్నారు. నేను చాలా క్రమశిక్షణగా ఉంటాను, ఎదుటి వాళ్ళు కూడా అలానే ఉండాలని కోరుకుంటాను. నాకు 2 కుజుడు, శుక్రుడు ఉచ్చలో మీనంలో ఉన్నారు. అయితే కోపం వస్తే నేను తట్టుకోలేను, అర్చేస్తాను, ఇంట్లో అయినా ఆఫీస్లో అయినా. దానితో నాకు మెంటల్ ప్రాబ్లం ఉందని సైకియాట్రిస్ట్ కు చూపించారు. ఆ మందులు వేసుకుంటే కొంచెం కంట్రోల్లో ఉంటుంది. అవి మానేస్తే ఆ మందులు వేసుకుంటే ఎప్పుడు నిద్రపోతూ ఉంటాను, ఏ పని చేయలేను. ఇలా జీవితాంతం సెడిటివ్స్ వాడితే ప్రమాదం, ఇవి మిగతా జబ్బులకు దారితీస్తుంది అంటున్నారు. దానికి తోడు నాకు మెంటల్ అని అందరూ నన్ను ముఖం మీదే విమర్శ చేస్తున్నారు. నేను ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అని చెప్పేసి అడుగుతున్నారు.